చిత్తూరు జిల్లాలో ఎల్లో ట్యాక్స్ పేరిట జరుగుతున్న వసూళ్ల దందా వెలుగులోకి వచ్చింది. కూటమి నాయకులు 114 మద్యం దుకాణాలు 8 బార్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ప్రక్రియలో తమ చేతులకు మట్టంటకుండా జాగ్రత్తలు పడుతూ అబ్కారీ శాఖలోని కొందరు సిబ్బందిని కలెక్షన్స్ బాయ్స్ గా నియమించుకున్నారని విమర్శలున్నాయి. ఎల్లో ట్యాక్స్ వసూళ్లు పంపిణీ ఈ అక్రమ పథకం ద్వారా నెలకు సుమారు ₹1 కోటి వసూలవుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు 30,000, బార్ నుంచి నెలకు 20,000 బలవంతంగా వసూలు చేస్తున్నారని సమాచారం. 70% ప్రతి నియోజకవర్గంలోని కూటమి పార్టీ ప్రధాన నాయకుడికి, 10% మద్యం దుకాణం ఉన్న పోలీస్ స్టేషన్ కు, 20% ఎక్సైజ్ అధికారులకు, ఎక్సైజ్ శాఖ వాటాలో ఒక అధికారికి ఒక్కో దుకాణానికి నెలకు 4,000, మరొక అధికారికి 2,000 పంచాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులదే అని ఆరోపణలున్నాయి. ఈ తీవ్రమైన ఆరోపణలు రాజకీయ నాయకులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారుల మధ్య లోతైన సంబంధాన్ని వెల్లడిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అవినీతి, అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై సమగ్రమైన, నిష్పాక్షికమైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి ఎల్లో ట్యాక్స్ నెట్వర్క్ ను కూల్చివేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.